కుంటా అక్కడ ఏం నలుపుతారప్ప మనుషులు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నేను కూడా అదే కదా చెప్పింది. డబ్బులు తో ఇప్పిస్తాను, ఇచ్చలేదు పెట్టాను, అదే కదా చెప్పింది. ఇంకేం చెప్పినా నేను నీకు వేరే ఏమైనా చెప్పినానా? నేను చెప్పింది అట్లా కాదు, డబ్బులు కూడా వాళ్ళనే పెట్టుకోమని చెప్పు. నువ్వేమి ఇవ్వద్దు, రూపాయి అట్లా చెప్పింది నేను. లేదులే, ఊరికే మనం అనుకుంటున్నామో ఆసంతో వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను, ఊరికే ఒక్క పని అయిపోతుంది. అట్లా రాసిచ్చా కూడా రెడీ ఉంటారు మీరు. నన్ను ఏం అడుగుతారు ఇంకా? నన్ను నా బిడ్డలని నన్ను నా పిల్లల్ని బయటపడేసేదే. సాల్వ్ చేస్తావా? ఇంకేమన్నా కావాలో చెప్పు నీకు. ఫోన్లే పాపం అని చెప్పేసి సాంగ్తో నిదానం చేద్దామని అని చెప్పేసి జోక్గా తీసుకుంటే ఏమో సీరియస్గా మాట్లాడి నన్ను కూడా సీరియస్ చేస్తున్నావు. దెబ్బలు పడతాయి చూసి చెప్తున్నా నీకు. చెప్తున్నాం కదా, మా దాంట్లో నుంచి 1 రూపాయి పోజులేదు, దానికి చెప్తాను పెట్టుకోమని. అయిపోయినా ఏం పెద్ద ఒక బెడ్ ఇప్పిస్తే ఏమో ఆస్తి ఇచ్చినట్లు చేస్తావు నువ్వు అట్లే. మీకు చెప్పేది అర్థం కాదు, సులుగాడు కాదు. నా విషయానికి వస్తే మాత్రం మీరు అట్లే రేగా ఆడుతుంటారు. మీ చెల్లి విషయంలో మాత్రం ఇంత ఇదిగా ఉంటారు చూడు మీరు మాత్రం. దీని అమ్మ జీవితం పాడగాను. ఏ జన్మలో ఏ పాపం చేసినానేమో కానీ వాళ్ళతోనా నీతోనా నలిగి పోయి వస్తున్నాను చూడు. నేను ఇక్కడ నీకు ఏం చెప్పలేదు.